వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. మా ఊర్లో విసనపేటలో ఉన్న మల్లయ్య గారి మామిడికాయలు కొట్టుకు వచ్చాం. ఇగో ఇవాళ రేట్లు ఇలా ఉన్నాయి. అది ఆయన ఓనర్ గారు, మల్లయ్య గారు అని అక్కడ కూర్చుని ఆయన ఓనర్ గారు. వీళ్ళు ఢిల్లీ సేట్లు. రేటు ఏ రోజు రేటు ఆ రోజు వేసి వెళ్ళిపోతారు ఢిల్లీ సేట్లు. ఇక్కడ నుంచి ఢిల్లీ ఎక్స్పోర్ట్ మామిడికాయ. ఇది పుట్రాల రూట్లో, విసనపేట పుట్రాల రూట్లో ఉంది మల్లయ్య గారి మార్కెట్ అని. ఫస్ట్ విసనపేటలో అన్నిటికంటే ముందు బంగినపల్లి కాయ వచ్చేది మల్లయ్య గారి దగ్గరికి వస్తుంది. మా బంగినపల్లి కాయ ఈరోజు రేట్లు ఎంత వేసారో మీకు లైవ్లో చూపిస్తాను రండి. ఇప్పుడే సేటు గారు వచ్చారు, ఢిల్లీ సేటు, మామిడికాయ సేటు. సాయంకాలం కరెక్ట్గా ఈ టైంకి వచ్చి రేట్లు వేస్తారు. ఆల్రెడీ అవతల మొత్తం రేట్లు వేసుకుంటూ వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెస్ మామూలుగా ఆ కాయలు మొత్తం లోపల ఉన్న గుట్టని లోపలికల్లా కాయలు లాగేసి చూసి దాన్ని బట్టి రేటు, ఈరోజు రేటు ఈ క్వాలిటీ కాయకి ఎంత ఉంటుందో, ఈరోజు రేటు ఎంత ఉందో ఆ రోజు వేసేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కాటా పెట్టుకొచ్చేసి కాయలన్నీ అక్కడ పోస్తారు. ఇప్పుడు ఏదైనా వెహికల్లో పోసుకొస్తారు కదా, దాని ఎంటీ కాటా లోడ్ కాటా తీసుకొచ్చి చూస్తారు. చూస్తే నెకరం ఎంత ఉంటుందని దాంట్లో ఆ పలక మీద రాస్తారు. ఓనర్ పేరు ఆ పలక మీద రాస్తే సేటు గారు వచ్చి మొత్తం ఆ గుట్టంతా చూసి దీనికి మంగు ఉందా మచ్చ ఉందా అని అలా చూసి రేట్ వేస్తారు. ఇక దీనికి వచ్చి 50,000 రేటు, దానికి వచ్చి 60,000 రేటు. అలా ఒక్కో దానికి కాయని బట్టి, క్వాలిటీని బట్టి మంగు మచ్చున్నా లేదా క్వాలిటీ ఉంటే కాయ దేని రేటు దానికి వేస్తారు. దీని రేటు వచ్చి 60,000. అది అలా తీస్తారు. అలా మామూలుగా కాయలన్నీ గుట్టను తీసేసి వేస్తారు. ఇది ఈ చిన్న కూటు రేటు వచ్చి 40,000 రూపాయలు. దానికి అసలు రేటు. కాయ క్వాలిటీ ఉందంటే క్వాలిటీ రేటే వేస్తారు. ఇదంతా లైవ్ రేటు. ఇప్పుడే వేసుకుంటే ఎదరికెళ్ళారు. ఆ గుట్టకాండి స్టార్ట్ అయ్యి ఇప్పుడే వేసుకుంటే అలా ఎదరికెళ్ళి ఆ చివరి గుట్టకాడ ఆగిపోతారు. ఈ గుట్ట రేటు వచ్చి 50,000. అలా ఓనర్ పేరు మామూలుగా టన్నేజ్. ఈ గుట్ట మొత్తం వెయిట్ ఎంత ఉందో, బరువు 2 క్వింటాలు ఉందా, 3 క్వింటాలు ఉందా, లేకపోతే టన్ను ఉందా, 2 టన్నులు ఉందా అలా వేస్తారు. ఎన్ని కేజీలు, ఇప్పుడు 200 కేజీలా 300 కేజీలు అని రాస్తారు. కింద ఓనర్ పేరు రాస్తారు, పైన రేటు పెడతారు. ఆ సేటు గారు వచ్చి దీనికి ఇంత రేట్ అండి, ఇంత రేట్ అండి అని చెప్తారు. ఈ మార్కెట్ ఓనర్ గారు ఏంటంటే రేట్ వేపిస్తారు. ఇవి వచ్చి బాగా మంగు ఉన్నాయి, బాగా మంగు మచ్చ ముడ్డు పుచ్చులు ఉన్నాయి కాబట్టి దీనికి ఒక 25,000 రూపాయలు వేసారు రేటు. అదే లీస్ట్ రేటు 25,000 రూపాయలు లీస్ట్ రేట్ అది. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఓనర్ గారు మామూలుగా రేట్లు వేపిస్తుంటారు. సేటు గారు ఈ బాగున్నాయిగా, క్వాలిటీ ఉన్నాయిగా, ఇంకొక 5,000 వేయండి, లేకపోతే ఇంకో 3,000 రాయండి, ఇంకో 4,000 రాయండి అని మార్కెట్ ఓనర్ గారు అలా ఎక్కువ వేపిస్తుంటారు రేటు. కాయ క్వాలిటీ ఉందనుకో పెంచి వేపిస్తుంటారు కాయ. దీని రేటు వచ్చి 60,000. అలా ఏ గుట్ట మీద ఆ గుట్ట మీద పలక మీద రాసి ఉంచేసేస్తారట. ఇది 47,000 రూపాయలు. ఏ రోజు రేటు ఇలాగే వేస్తారు. ఏ రోజు రేటు ఆ రోజు కరెక్ట్గా సాయంకాలం 5:30, 6, 7 ఆ ప్రాంతంలో వస్తారు సేట్లు. ఇలా వాళ్ళకి చాలా మార్కెట్లు ఉంటాయి. ఒక దగ్గర ఒక 4-5 మార్కెట్లు ఉంటాయి. దీని రేటు వచ్చి ఈరోజు మార్కెట్ రేటు, ఈరోజు వచ్చి దీని హైలైట్ రేటు 1,08,000 రూపాయలు. ఈరోజు ఈ కాయలు వచ్చి గోల్డ్, మన బంగారం కలర్లో ఉన్నాయి. బంగినపల్లి బంగారం కలర్లో ఉన్నాయి. గోల్డ్ 1,08,000 రూపాయలు వేశారు దీని రేటు. కాయ చూడండి ఎంత క్వాలిటీ ఉందో. మంగు కానీ, మచ్చ కానీ, ముడ్డుపుచ్చు కానీ అసలు కాయకి అసలు లేనే లేదు. కాయ గోల్డ్ లాగా ఉంది కాయ. రేట్లు అయితే వేసేసారు, అయిపోయింది, వేయటం అయిపోయింది. సేటు గారు ఢిల్లీ సేటు అని ఓనర్ గారు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఇక వీళ్ళు ఏంటంటే మొత్తం వాళ్ళ గుమ్మస్తాలను పిలిపించేసి ప్యాకింగ్ ముట్టా ఉంటారు. మొత్తం కరెక్ట్గా గ్రేడింగ్ చేసేసి చక్కగా ట్రైలు అయితే ట్రైలు, బాక్స్ ప్యాకింగ్ అయితే బాక్స్ ప్యాకింగ్ వేసేస్తే వాళ్ళ లారీలు వస్తాయి. వాళ్ళ లారీలో మొత్తం కలిపి లారీ లోడ్ చేసుకుని ఢిల్లీ తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మార్కెట్లు ఏమి ఓపెన్ అవ్వలేదు. మొత్తం మీద ఒక 4-5 మార్కెట్లు ఉన్నాయి. ఇదివరకు దగ్గర ఒక 10 మార్కెట్లు దాకా ఉండేవి.
ఇప్పుడు ఏంటంటే 4-5 మార్కెట్లు ఉన్నాయి. 4-5 మార్కెట్లో ఫస్ట్ మార్కెట్ ఈయన విసనపేట ఏంది పర్వ మల్లయ్య గారు అంటారు. ఫస్ట్ మార్కెట్ బంగినపల్లికాయ ఫస్ట్ వచ్చే మార్కెట్ ఏంది మల్లయ్య గారు మార్కెట్ అంటారు. పుట్టిరాల రూట్లో లయన్స్ క్లబ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ మార్కెట్. కాయ అయితే వాళ్ళ తక్కువ. ఇంకా ముందు రోజుల్లో ఏంటంటే ఈ నెలాఖరికి కానీ మార్చి నెలాఖరికి కానీ ఏప్రిల్ నెలలో కానీ ఫుల్గా వచ్చేసేస్తాయి. కాయ అసలు పోయటానికి కూడా ఖాళీ ఉండదు. ఈ చుట్టుపక్కల ఎదరకు తీసుకెళ్ళి ఎదర పోస్తారు. అది ఆయనే ఓనర్ గారు అవతల పక్క కూర్చున్నాను ఢిల్లీ సైట్లు రేట్లు వేసి దాని గురించి ఏదో వివరణ మాట్లాడుకుంటున్నారు. ఈ కాయలు ఏంటంటే ఇంకొంచెం ముందర ఉండగా ఫుల్గా వచ్చేసేస్తాయి కాయలు. అలా బయట ఇక్కడ పోయటానికి కూడా ఖాళీ ఉండదు. మంగుకాయలు వచ్చి 25,000 రూపాయలు. 25,000 రూపాయల నుంచి 1,08,000 రూపాయలు పడింది ఈరోజు రేటు. ఈ మామిడికాయలు మొత్తం మీద ఈ గుట్టలన్నీ మొత్తం మీద 1,08,000 రూపాయలు పడింది. హైలైట్ రేట్ అది. లీస్ట్ రేటు 25,000 రూపాయలు. ఇవి వచ్చి కలెక్టర్ కాయలు. ఇక్కడ అన్ని కాయలు కొంటారు. కలెక్టర్ ఏంటి మామూలుగా మన తోతాపూరి కాయ, తర్వాత వచ్చి చెరుకు రసాలు, మొత్తం బంగినపల్లి, ఇంకా మొత్తం చెరుకు రసాలు కానీ ఈ ఐటమ్స్ మామిడికాయ రకానికి ఏ సంబంధించిన కాయ అయినా ఏదైనా ఇక్కడ కొనేసేస్తారు. కొనేసేసి ఎక్స్పోర్టే. ఇప్పుడు ఇవి ఉన్నాయి వీటిని ఏం చేస్తారంటే ఆ లారీలో వేసి గ్రేడింగ్ చేస్తారు. గ్రేడింగ్ చేసి ఆ లారీలో వేసి మూటలను ఎత్తుకొని బొంబాయి లేకపోతే చెన్నై ఎత్తుతారు. ఇవాళ తక్కువ. ఈ కాయలు కూడా కలెక్టర్ కాయలు కూడా ఇవాళ తక్కువ వచ్చినాయి. లేకపోతే అసలు ఖాళీ ఉండదు. ఈ రోడ్డు అంతా ఖాళీ ఉండదు, మార్కెట్ ఖాళీ ఉండదు. కలెక్టర్ కాయలు అంటే ఎప్పుడో వచ్చినాయి. కలెక్టర్ కాయలు కూడా బాగా చేస్తారు. ఇంకా 3-4-5 కొట్లు ఉన్నాయి కలెక్టర్ కాయలు. వాళ్ళు కూడా బాగా కొంటారు. ఇది ఇప్పుడు దాంట్లో ఉన్న కాయలు డైరెక్ట్గా బాక్సులో డైరెక్ట్గా లారీలోకి ఎత్తుకోకుండా గ్రేడింగ్ చేసి చిన్న సైజు కాయలు కానీ ఏమన్నా మొంగు మచ్చ ఉన్న కాయలు కానీ తీసేసి గ్రేడింగ్ చేసి మంచి కాయలు మళ్ళీ బస్తాల్లో వేసి కుట్టి లోడ్ ఎత్తుతారు. క్వాలిటీ కాయ అయితేనే పైకి వెళ్తుంది. అది అలా చూడండి అలా గ్రేడింగ్ చేశారు. గ్రేడింగ్ చేసి అలా కుట్లు వేసేసి ముఠా చక్కగా దాంట్లో ఎత్తిసేస్తారు. కాయ అయితే వాళ్ళు కూడా చిన్న చిన్న గుట్టలే వచ్చినాయి. ఎక్కువ రాలేదు కాయ. ఒక్కోసారి అయితే పెద్ద పెద్ద గుట్టలు 3 టన్నులు 4 టన్నులు గుట్టలు కూడా ఉంటాయి. ఇంకా 2-3 మార్కెట్లు ఉన్నాయి. అవి ఏంటంటే మనకు కరెక్ట్గా ఉగాది నాడు ఓపెన్ చేస్తారు. ఈయనే ఓనర్ గారు మల్లయ్య గారు అని ఈ మార్కెట్ ఓనర్ గారు. మళ్ళీ రేపు పొద్దున కల్లా అసలు మార్కెట్ ఖాళీ అసలు మొత్తం తెల్లారుజాము కల్లా మొత్తం ఖాళీగానే ఉంటుంది ప్లేసు. ఎందుకంటే మరి రేపు వచ్చే కాయలు పోయాలి కదా. రేపు మధ్యాహ్నానికి రేపు 2-3 నుంచి 4 నుంచి కాయలు వస్తూనే ఉంటాయి. పోయాలి కదా. ఈ రేత్రే లోడ్ చేసేస్తారు. మొత్తం ప్యాక్ చేసి ఈ రేత్రే పైకి ఎత్తేసేస్తారు. అసలు ఈ కాయలు చూస్తుంటే దీని దగ్గర నుంచి మనం అవతలకి వెళ్ళబుద్ది కావట్లేదు. అంత క్వాలిటీగా ఉన్నాయి కాయ. అసలు మామూలుగా రంగు వేస్తే ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి కాయలు. అదిగో అలా గ్రేడింగ్ చేస్తున్నారు. అలా గ్రేడింగ్ చేసేసి మొత్తం బస్తాలన్నీ కట్ చేసి వేరే బస్తాల్లోకి ఎత్తేస్తారు. ఎత్తేసి లోడ్ ఎత్తేసేస్తారు. ఓనర్ గారు నవ్వుతున్నారు.
1,08,000 రేటు. 25,000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 1,08,000 రూపాయలతో ఎండ్ అయింది రేటు. ఈరోజు హైలైట్ రేట్ ఇది. అది అలా చేస్తారు. తీసి మంచి మంచి కాయలు తీసేసుకొని వేరే కాయలు ఎక్కేస్తారు. ఈ చెన్నై వెళ్ళిపోతాయి. ఈ తోతాపూరి కాయలు కలెక్టర్ కాయలు అంటారు వీటిని. ఫస్ట్ వచ్చేది కాయలు ఇయ్యే, తర్వాత మామూలుగా బంగినపల్లి వస్తాయి. అసలు ఇక్కడ ఖాళీ ఉండదు. కొంచెం కొన్ని రోజులు పోయిన తర్వాత అసలు ఖాళీయే ఉండదు. ఫుల్ బిజీ, బళ్ళు అన్నీ, చాలా వెహికల్స్, జనం, విపరీతమైన జనం ఉంటారు బాగా కాయలు వచ్చే టయానికి. చూశారుగా ఫ్రెండ్స్, బంగినపల్లి కాయ లైవ్లో రేట్ లైటు ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.